గడప అధికారులు భయపెట్టే చర్యలు తప్పిస్తే శాశ్వత పరిష్కార మార్గాలు లేవు. అగ్ని ప్రమాదాల అనంతరం నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న గోదాములెన్నున్నాయో నిగ్గు తేల్చేందుకు అగ్నిమాపక శాఖ తనిఖీ చేస్తే ఒక్క కోల్డ్ స్టోరేజీ కూడా ప్రమాదం జరిగితే బయటపడే పరిస్థితి లేదనే నిజం వెలుగు చూడడం విశేషం. కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్ కోసం వాళ్ళే కోల్డ్ స్టోరేజీని తగలబెట్టడం, అదేవిధంగా రైతాంగం తెలవకుండా వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకొని మరి తీరా రైతు పంట అమ్మటానికి వచ్చేసరికి వాళ్ళని మోసం చేసే పరిస్థితిలో కోల్డ్ స్టోరేజీ, అదేవిధంగా కొంతమంది బ్యాంక్ అధికారులు కుమ్మక్కు కావడం జరుగుతూ ఉన్నది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్యాంక్ అధికారులు కూడా ఇట్లా అవినీతికి పాల్పడటం మరి ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కోల్డ్ స్టోరేజీల మీద తగు విచారణ చేసి ఎవరైతే ఈ విధంగా మరి రైతులను మోసం చేసి బ్యాంకులు అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ప్రజాధనం దుర్వినియోగ విధంగా చేస్తా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని రైతాంగానికి న్యాయం జరిగే విధంగా చూడాల్సిన అవసరం ఉన్నది. దక్షిణాది రాష్ట్రాల్లో గుంటూరు జిల్లాలోనే 121 గోదాములున్నాయి. ఇందులో వివిధ కారణాలతో 6 మూతపడ్డాయి. మిగిలిన 115 గోదాములు ప్రమాణాలకు దూరంగా కనీస అగ్ని ప్రమాదాల నివారణ జాగ్రత్తలు లేకుండానే నెట్టుకొస్తున్నాయి. సగానికి సగం వాటిలో చిన్న ప్రమాదం జరిగినా వెంటనే మంటల్ని అదుపు చేసే పరిస్థితి లేకపోవడం అధికారులకు చెమటలు పట్టిస్తోంది. కేవలం 36 మందికి మించి ఎవరూ శీతల గిడ్డంగి నిర్మించిన తరువాత నిరభ్యంతర పత్రాలు పొందని విషయం గుర్తించిన అగ్నిమాపక అధికారులు శీతల గిడ్డంగుల నిర్వాహకులకు శ్రీముఖాలు పంపారు. ఆ నిబంధనలు గతంలోనే ఉన్నా అధికారులు అస్సలు పట్టించుకోలేదు. పరిశ్రమ శాఖ నుంచి అనుమతి పొంది గోదాములు నిర్మించుకుని తమ కార్యకలాపాలు సాగించారు. నిర్మించే ప్రతి గోదాము చుట్టూ కనీసం 4.5 మీటర్ల ఖాళీ ప్రదేశం ఉండాలి. 1,00,000 లీటర్ల నీటిని నిల్వ ఉంచేలా ట్యాంకు నిర్మాణంతో పాటు నీరు నిత్యం అందుబాటులో ఉండాలి. చిన్న మంట వచ్చినా వెంటనే అగ్నిమాపక వాహనం వచ్చేలోగా మంటను వ్యాప్తి చెందకుండా నిరోధించే పరికరాలు సమకూర్చుకోవాలి. ఇవన్నీ లేకుండానే శీతల గిడ్డంగులు పనిచేస్తుండడం రైతుల ఉత్పత్తులతో చెలగాటమాడడమేనన్నది అధికారుల భావన. సానుకూల స్పందన లేని గిడ్డంగుల అనుమతులు రద్దు చేసే వరకు వెళ్లే అధికారం జిల్లా యంత్రాంగానికి ఉన్నప్పటికీ సాచివేత ధోరణి సమస్యను తీవ్రతరం చేస్తోంది. గిడ్డంగి యజమానులు తమకున్న రాజకీయ పలుకుబడితో కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు శీతల గోదాములన్నీ ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలోనే ఉన్నాయి. ప్రభుత్వం మార్కెట్ యార్డ్ అధీనంలో ఉన్నవి చాలా తక్కువ. రాష్ట్రంలో ఉన్న 270 శీతల గిడ్డంగుల్లో 10 మినహా అన్ని ప్రైవేటు వ్యక్తులవే. ఈ 10 మార్కెట్ యార్డు ఆవరణలో ఉంటున్నా వాటిని ప్రైవేటు వారే నిర్వహిస్తున్నారు. కనీసం 5 టన్నుల సామర్థ్యం గల శీతల గిడ్డంగిని నిర్మించాలంటే 1.5 కోటి ఖర్చవుతుంది. వాటికి విద్యుత్ రుసుముల పెంపు, కోతల సంక్షోభాలు అదనం. విద్యుత్ కోతల కారణంగా శీతల గిడ్డంగుల్లో ఉంచాల్సిన పరిమాణంలో శీతలీకరణ ఉంచడం లేదు. దీనివల్ల కాయలు రంగు మారిపోతుండడం సమస్యగా ఉంటోంది. రైతులకు తెలియకుండానే వారి బస్తాల్ని అమ్మేయడం మరో ఇబ్బంది. సరకు బీమా చేయించే విషయంలో రైతుల నుంచి వసూలు చేస్తున్న మొత్తాన్ని పూర్తిగా గిడ్డంగుల వారి పేరిట సంస్థలకు జమ చెయ్యకపోవడం వల్ల ప్రమాదాలప్పుడు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆరుగాలం శ్రమించిన అన్నదాతను అన్ని వైపులా మోసగిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, గిట్టుబాటు ధర కల్పించి అప్పుల నుంచి బయటపడేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.